లాజికల్ గా ఉంటే ఆటో బాగుంటుందని నా కోరిక. సరే, దానికి అది మొదలు పెట్టారు. గౌరీ గారు ఎట్లా చూడాలి? కొన్ని పథకాలు వాళ్ళు ఇచ్చిన హామీలు 100 రోజులు అమలు చేస్తా ఉన్నారు. అమలు అయిపోయినాయా అని ఒక ప్రశ్న వేశారు. ఇల్లు అంటే ఇల్లు ఎవరైనా పథకాన్ని ఇవాళ లాంచింగ్ చేశారంటే అది ఎన్నాళ్ళు పడుతుందో, సంవత్సరం పట్టొచ్చు. ఇల్లు ఉన్న వాళ్ళకి కట్టడం, డబ్బులు ఇవ్వాలి, లేకుంటే వాళ్ళు ఖాళీ స్థలం ఉంటే కట్టుకోవాలి, లేదు వీళ్ళు కట్టివ్వాలి. అదొక ప్రాసెస్. అది 6 నెలల, సంవత్సరమా ఎంత ఉంటుందని. పథకం ప్రారంభించడం ఒకటి, నిధులు కేటాయించడం అనేటువంటిది ఒకటి, ఆ నిధులు కింద స్థాయికి చేరటం, మా లబ్ధిదారులు ఎంపిక చేయటం, ఇదొక ప్రాసెస్. అసలు ఆ ప్రాసెస్ని మనం స్వాగతించాలా వద్దా, ఇదంతా బూటకమా నాటకమా, ఇదంతా ఏంటని, వీటి గురించి ఎట్లా ఆలోచించాలి, ఏ రకమైనటువంటి మీ అబ్జర్వేషన్ ఏంటని? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మనకి పవర్ లో వచ్చింది 6 గ్యారంటీలు కాకుండా ఇంకా ఇతరులు ఎన్నో ప్రామిసెస్ చేశారు. కానీ ఒక్కొక్కటి ప్రామిస్ ఇంప్లిమెంట్ చేయాలంటే డెఫినెట్ ఇట్స్ టైం కన్స్యూమింగ్. మనం అనుకోలేదు అంత ఈజీ. కానీ వాళ్ళు 100 రోజులు కాదు, 100 రోజులు కాదు, ఇంకొక 6 నెలలు టైం పెట్టుకోండి యావరేజ్ గా. 6 నెలలు ఏ గవర్నమెంట్ అయినా కూడా విష్ గివ్ నాచురల్లీ ఒక టైం ఇవ్వాలి వాళ్ళకు ఇంప్లిమెంట్ చేసేదానికి. అండ్ సెకండ్ థింగ్, ఆల్రెడీ గవర్నమెంట్ వైట్ పేపర్ వచ్చేసింది ఫైనాన్సెస్ మీద. ఫైనాన్షియల్ చాలా టైట్ ఉంది అని. అంటే ఫైనాన్షియల్ టైం చూడడానికి మీకు తెలుసుండి కూడా మీరు హామీలు ఎందుకు ఇచ్చారు? డెఫినెట్ గా మేము ఇంప్లిమెంట్ చేసాం, బట్ వీళ్ళు ఇంప్లిమెంట్ ఇన్ ఫేజ్ మేనర్ అన్నట్టు గవర్నమెంట్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసింది. ఫస్ట్ మనకు ఫ్రీ బస్ సర్వీస్ అని ఇచ్చారు. అండ్ డెఫినెట్లీ దట్ ఈస్ క్వైట్ బిగ్ సక్సెస్ఫుల్. స్టార్టింగ్ లో కొంత ట్రబుల్ ఉన్న కర్ణాటకలో కూడా ఇదే ప్రాబ్లం అయింది. వందల మంది అందరూ బస్సులలో ఎక్కే వరకు గందరగోళమైంది అక్కడ. దాంతో ఆటో వాళ్ళ మీద ఎఫెక్ట్ అయింది. సో స్లోలీ దట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్, బీన్ సక్సెస్ఫుల్ అది. కాబట్టి ఒక్కొక్క స్కీమ్ ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు రైతు బంధు మేజర్ గా ఉన్నది, పెండింగ్ ఉంది అది. దాంట్లో సెగ్రిగేట్ చేయాలి. మనకు రైతులు ఎవరు, కూలి రైతులు ఎవరు, వాళ్ళకి సెగ్రిగేట్ చేయాలి. 100 ఎకరాలు వాళ్ళకి ఇవ్వాలన్నా వద్దా అని అదొక టైం తీసుకుంటుంది. దట్స్ ఆల్ క్లారిఫికేషన్ చేయాల్సి వస్తుంది. కానీ ఒక్కటి మనకి ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే మెజారిటీ ఆఫ్ విలేజెస్, మెజారిటీ ఆఫ్ ఊర్లో కానీ చాలా మంది కూడా రైతులు ల్యాండ్ అంతా వాళ్ళకి బటాయికైనా ఇచ్చినారు, లేకుంటే కౌలుకే ఇచ్చేసిపోయినారు. సొంతంగా చేసుకున్న రైతులు చాలా తగ్గిపోయారు. బికాస్ దే ఆర్ వాళ్ళకు ఆల్టర్నేట్ గా ఇక్కడ పోయి కూలి పని చేసుకుని, ఆల్టర్నేట్ గా పోయి ఇంకో ఏదైనా బిజినెస్ చేసుకుంటే డబ్బులు వస్తాయి. దీని మీద పంట మీద ఆధారపడాలంటే కాదు. కాబట్టి మెజారిటీ ఆఫ్ దెమ్ మాత్రం షిఫ్ట్ అయిపోయినారు. మీరు ఏ ఊరికి వెళ్ళినా కూడా మీరు చూసుకోవచ్చు, సొంతంగా ఫార్మర్స్ పెట్టేసి వాళ్ళే దున్నుకొని పండిస్తున్న చాలా తగ్గిపోతా ఉన్నారు. వాళ్ళు కూడా డెఫినెట్లీ టేకింగ్ హెల్ప్. అది ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారో చూడాలి. ఇప్పుడు 100 ఎకరాల వాళ్ళకి ఇవ్వాలన్నా వద్దా అంటే, వాళ్ళకి ఉన్న లాస్ట్ టైం ఆర్గ్యుమెంట్ ఏంటంటే 100 ఎకరాల వాళ్ళు 50 ఎకరాలు చాలా తక్కువ మంది ఉన్నారు, నాట్ ఈవెన్ 5% తక్కువ ఉన్నారని నా ఆర్గ్యుమెంట్ వచ్చింది. కాబట్టి స్టోరీ ఒక్కొక్క స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నది. అండ్ ఫైనాన్షియల్లీ క్వైట్ టైట్ ఉంది. ఆల్రెడీ గవర్నమెంట్ ఫేస్ చేస్తా ఉంది, వైట్ పేపర్స్ కూడా ఇంప్లిమెంట్ చేసింది. కాబట్టి పబ్లిక్ నో కోరుకొని కాంగ్రెస్ పార్టీ ఎన్నుకున్నారు. కాబట్టి ఐ థింక్ వీ హ్యావ్ టు గివ్ సమ్ టైం. డెఫినెట్గా టైం ఇవ్వాల్సిందే వస్తుంది. రైట్. దేవిప్రసాద్ గారు